అందరికి కూడా నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తారక్ ఈ చిన్న సినిమా టీజర్కి అంటే కుమార్ 25 అనే సినిమా తన చేతుల మీద ఓపెన్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. అంటే ఒక్కొక్క సినిమాని ఒక రాతతో ఒక చిన్న 3 వర్డ్స్తో 3 లైన్స్తో మొత్తం సినిమా గీతనే మార్చేయగలరు. ఆ విధంగా తారక్ సినిమా చూసి ఒకే ఒక ట్వీట్తో కుమార్ 25ని సూపర్ హిట్ చేశాడు. ఐ థింక్ అంత సౌహృదయత ఇంకెవరికి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా షాక్ అయిపోయాం మేము అందరం. ఒక్క ట్వీట్తో మొత్తం కుమార్ 25 చిన్న సినిమా అందరూ తెలిసిపోయింది. సో తన ప్రయాణం అంటే ఒక కథ చెప్తాను మీకు నేను. అంటే తనతో ప్రయాణం ఎలా ఉంటుందంటే ఎవరికైనా సరే ఒకరోజు కొంతమంది ఒక బౌద్ధ మత గురువు మొన్న పాతగా చదివింది ఎప్పుడో చదివింది కొద్దిగా గుర్తుంది. ఒక బౌద్ధ మత గురువు శిష్యుడు ఇద్దరు ప్లాన్ చేస్తారంటే ఎక్కడికో ఒక ఆరంభం నుంచి ఇంకో ఆరంభం వెళ్ళాలి. మధ్యలో హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేస్తారు. అలా ట్రావెల్ చేసినప్పుడు గురువుగారు అంటే బౌద్ధ మత గురువు అంటే శిష్యులు ఇంకా పూర్తిగా గురువుగారు ఏం చెప్తే అది ఫాలో అవుతారు. అలా వెళ్తూ ఒక వాల్ కనిపించిందంట, ఒక నది లాంటిది. వాడు ఒక అమ్మాయి ఎవరినో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. అక్కడ వెయిట్ చేస్తూ అదే నది దాడడానికి సంశయిస్తాను అనమాట. ఏంటంటే లేదు నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చూపులు, నా డ్రెస్ తెలిసిపోతుంది, నేను దాటలేను అంటే నన్ను దాటిస్తారా అని ఈ బౌద్ధ మత గురువు వెంటనే భుజాల మీద ఎక్కించేసుకుని నది దాటిచ్చేసారట. ఈ శిష్యుడు షాక్. గురువు గారు ఏంటి ఒక అమ్మాయిని ఎక్కించుకోవడం ఏంటి? షాక్ అయిపోయి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. 10 మైల్స్ వస్తారు, 20 మైల్స్, 30 మైల్స్. గురువుగారు అలా డౌట్ వేస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు, అన్ని చేత డౌట్ చూస్తూనే ఉన్నాడు. ఇలా ఇంకా తట్టుకోలేక ఒక 80 మైళ్ళ తర్వాత అడిగాడు, ఎలా గురువుగారు మీరు ఒక అమ్మాయిని టచ్ చేశారు, మీరు ఎలా మోయగలిగారు? ఒక అమ్మాయి ఎలా మోస్తారు మీరు? బౌద్ధ మత గురువు ఏంటి, ఎలా మోస్తారు మీరు అమ్మాయిని? ఇంకా తట్టుకోలేక అడిగేస్తాను అంటే, ఓ పిచ్చివాడా, నేను ఆ విషయాన్ని అప్పుడే వదిలేశాను, ఇంకా మోస్తున్నావు అమ్మాయిని. అలాగా తారక్ నాను ప్రేమతో సినిమాని ఒడ్డుదాటి వదిలేశాడు. కానీ శిష్యుల సందేహం పట్టుకుని సందేహం లాంటి ప్రేమను పట్టుకుని ఇంకా వేలాడుతూనే ఉన్నాను నేను. ఆ ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మాట్లాడుతున్నా నా శిష్యులు, నేను బౌద్ధ మత గురువు అనుకుంటే మా డిస్కషన్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. సో అదే ఇంకా అసలు ఏమాత్రం సమస్య లేకుండా టీజర్ రిలీజ్ అవ్వడానికి ఇప్పుడు తారక్ అడిగితే మళ్ళీ అడిగితే ఇలా ఉపయోగించుకుంటున్నాను అనుకుంటాడా, లేకపోతే అడగొచ్చా, అడగకూడదా, కరెక్టేనా, తను ఎలా ఫీల్ అవుతాడు అడిగితే? ఇలాంటి సందేహాలు ఏమీ లేవు నాకు. అసలు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏమంటారు, చాలా స్వచ్ఛంగా ఏమంటారు అంటే ఎలాంటి సందేహం లేకుండా వెళ్ళిపోయి కూర్చొని తారక్ అనగానే ఏమండి టీజర్ రిలీజా ఇది నిజే కదా. ఇప్పుడు అబద్ధం అయితే ఫస్ట్ మాట నేను చేద్దాం, నేను విన్నాను చేసేద్దాం. అక్కడ నుంచి ఫాలోఅప్ ఎవరు చేయాలి? నేను ఫాలోఅప్ చేయాలి తారక్ ఎప్పుడు అని. ఎవ్రీడే తనకు మెసేజ్, ఈ రోజు ఆ షూటింగ్ ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ సెట్ ఇట్లా అయింది జరుగుతుంది, మీకు రేపు నేను చెప్తాను, ఏమైనా ఈరోజు అంటే కరెక్ట్గా తనే ఫాలోఅప్ చేస్తూ అంత ప్రేమకు నిజంగా నేను పాల్చేందుకు చాలా ఆనందపడతాను. అంటే ఎలా చెప్పినా సరిపోదు. నీకు తారక్ కృతజ్ఞతలు నిజంగా ఇలా వచ్చి చిన్న విషయానికి అంటే ఇంత వచ్చినందుకు. మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమాని నీ రాకతో ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అలాగే నా బ్యాన్లో తీసిన ప్రతి సినిమాకి ఇంకా తప్పదు, నువ్వే రావాలి, నువ్వు రాకపోతే సో అది ఇంకా అది ఆనవాయితీ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే అంటే చాలా తర్వాత నాకు ఎందుకు త్వరగా కథ నా కథే నాకు నచ్చదు, తెగ ట్రై చేస్తుంటాను. సో వేరే వాళ్ళ కథలు నచ్చిన అంటే కుమార్ 25 తర్వాత నాకు వచ్చిన భూమికి ఆ సినిమా కలెక్ట్ చేసిన దానికి లేకపోతే వచ్చిన దానికి వెంటనే సినిమా తీసేయచ్చు. కానీ కథ నచ్చగా మళ్ళీ ఇంకేదో కావాలనిపించి మళ్ళీ కరెక్ట్గా కథ నచ్చితే అది నా సహచరుడు, నేను మ్యాథమెటిక్స్ లెక్చర్గా చేసినప్పుడు నాతో పాటు ఫిజిక్స్ లెక్చర్ చేసిన హరిప్రసాద్, తను చెప్పిన కథ నచ్చి సో అంటే ఫస్ట్ నేను ఆదిత్యలో ఉండగా నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నేను కథ చెప్తే అర్జెంట్గా వెళ్ళిపోయి ఉండకూడదు అని చెప్పి వెంటనే పంపించేశాడు. నన్ను టికెట్ ఇచ్చి వెంటనే పంపించేశాడు, ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని. అలాగే కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నేను తను పిలిచి నువ్వు అక్కడ ఉండకూడదు వెంటనే వచ్చేసాను తన్నమన్నా. సో ఇద్దరం కలిసి నేను ట్రావెల్ చేస్తున్నాం. 1 అనే సినిమాకి మూలం తనే, కథ తందే, నేను డెవలప్ చేశాను అంతే.